you, boys and girls. So today's ADBMS class is 5th unit, topic 6th and 7th we are discussing here. Okay, na? So that is topic 6. Myself Ismail Basha, Assistant Professor, Gate Institute of Technology and Management Science. సో 6th and 7th టాపిక్లో ఏంటంటే ఒరాకిల్ ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. సో ఒరాకిల్ అనేది ఏంటంటే సింపుల్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ADBMS, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాము, ఆర్ ADBMS, అడ్వాన్స్డ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాము. సో ఇక్కడ జస్ట్ దీని గురించి బ్రీఫ్ దట్ ఈస్ హిస్టరీ వెళ్ళే ముందు ఇక్కడ it is used to create the work that is tables in a database to organize some transactions while using a different type of entity, that is databases or different tables. Okay na? That is okay. ఇప్పుడు ఇక్కడ ఈ ఒరాకిల్ ఇంట్రడక్షన్లో సో మనకు చాలా ఉంటుంది, ఎంతవరకు కావాలి అంతవరకు వన్ బై వన్ జస్ట్ చూస్తాం. బ్రీఫ్ హౌ ఇట్ ఈస్ ఎవాల్వ్డ్ ఆర్ సంథింగ్ అనేది. So brief history of Oracle database. The current version of Oracle database is a result of 35 years of innovative development. The current version of Oracle database is nearly 35 years of innovative developments highlights in the evolution of Oracle database includes the following. First one, founding of Oracle. So a brief history of SQL means structured query language. 1970 డాక్టర్ ఎడ్గర్ ఎఫ్, డాక్టర్ ఈఎఫ్ కోడ్ అంటాం మనం సింపుల్, ఈఎఫ్ కోడ్. ఈఎఫ్ ఏంటి, దట్ ఈస్ కోడ్, కానీ ఇతను పూర్తి పేరు డాక్టర్ ఎడ్గర్ ఎఫ్ టెడ్ కోడ్ అనేసి అంటాం. సో డాక్టర్ ఎడ్గర్ ఎఫ్ టెడ్ కోడ్ of IBM is known as father of relational database. IBM లో అతను వర్క్ చేస్తున్నాడు. సో he was a father of database management system. Okay, father of that is database management system. ఇకపోతే 1974లో స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అనేది ఏంటంటే రావడం జరిగింది ఒరాకిల్ డేటాబేస్. సో నెక్స్ట్ అలాగే 1777లో లారీ ఎల్సిన్, బాబ్ మినార్ అండ్ ఎడ్ వోట్స్ స్టార్టెడ్ ద కన్సల్టెన్సీస్ బై ద నేమ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లాబొరేటరీ, HDL అంటాము, విచ్ బికమ్ రిలేషనల్ సాఫ్ట్వేర్. దానికి పేరు ఏంటంటే RS అని చేంజ్ చేస్తారు, రిలేషనల్ సాఫ్ట్వేర్ ఇంకని. సో తర్వాత హీ డిస్క్రైబ్ ద రిలేషనల్ మోడల్ డేటాబేసెస్. రిలేషనల్ డేటాబేసెస్ మోడల్స్ అనేవి అంటే ఒక డేటాబేస్ కనెక్ట్ చేసుకొని డేటాని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఏంటంటే చేస్తూ వచ్చారు. 1978లోకి వచ్చేవరకు IBM వర్క్ టు డెవలప్ కోడ్స్ కోడ్స్ ఐడియాస్. సో IBMలో ఏం చేశారంటే రిలేషనల్ డేటాబేస్ మోడల్ అనేది ఈ ఈఎఫ్ కోడ్ అన్నాం కదా, అతని యొక్క ఐడియా అనమాట. సో అతను ఈ రిలేషన్ మోడల్ని డేటాబేస్లో ఎందుకు పెట్టకూడదని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. రిలీజెడ్ ద ప్రోడక్ట్ ఆఫ్ నేమ్డ్ ఏంటంటే సిస్టమ్ బై ఆర్ అనేది పేరుతో రిలీజ్ చేశారు. అవునా? నెక్స్ట్ 83లోకి వచ్చేవరకు 1983 RSI బికేమ్ ఏ ఒరాకిల్ కార్పొరేషన్. 83లోకి వచ్చేవరకు రిలేషనల్ సాఫ్ట్వేర్ ఇంక్ అన్నాం కదా, దాని పేరు ఏంటంటే ఒరాకిల్ సిస్టమ్ కార్పొరేషన్గా పరిణామం చేశారు. దెన్ లేట్ ఒరాకిల్ కార్పొరేషన్గా మారిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ కమర్షియల్ అవైలబుల్ ఆఫ్ ADBMS అనేది ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 83కి ఒరాకిల్ అందుబాటులోకి వచ్చేసి. సపోజ్ ముందుగా కొంచెం చూసుకున్నట్లయితే కావాలంటే చూసుకోవచ్చు. ఫస్ట్ కమర్షియల్ అవైలబుల్ ADBMS అనేది 79లోనే RSI అనేది సెకండ్ వర్షన్గా రిలీజ్ చేసింది యాజ్ ద ఫస్ట్ కమర్షియల్ అవైలబుల్ బేస్డ్ ఆన్
the landmark event in the history of relational database. So next, portable version of Oracle database అనేది తీసుకుంటే Oracle version released in 83. Portable version of Oracle అనేది ఏంటంటే Oracle version 3 అనేది రిలీజ్ అయింది. అప్పుడంటే 1983 was the first relational database to run on mainframes. సో mainframe కంప్యూటర్స్లో ఫస్ట్ ఇది వర్క్ అవడం అనేది చేశారు. తర్వాత తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఆల్సో వర్క్డ్ ఇన్ మైక్రో కంప్యూటర్స్ అండ్ దెన్ మినీ కంప్యూటర్స్లో కూడా వర్క్ అవడం అనేది అండ్ పీసీస్ చెప్పాను కదా మైక్రో కాబట్టి ఇక్కడ సో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్లోని అలాగే సో మినీ కంప్యూటర్స్ మైక్రో కంప్యూటర్స్లో వచ్చింది. ద డేటాబేస్ వాస్ రిటర్న్ ఇన్ సి. యాక్చువల్లీ ఇది సిలో రాయబడింది. ఎనేబులింగ్ ద డేటాబేస్ టు పోర్టెడ్ టు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. కాబట్టి ఇందులో డేటాబేసెస్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్తో కనెక్ట్ చేసుకోవడానికి అనుగుణంగా ఇక అలాగే వెళ్తే వర్షన్ 4 ఇంట్రడ్యూస్ ద మల్టీ వర్షన్. అది ఏంటంటే రీడ్ కన్సిస్టెన్సీ అనేది, అంటే కన్సిస్టెన్సీ అనేది కలిగింది, రీడ్ కన్సిస్టెన్సీ. వర్షన్ 5 రిలీజ్ అయిన తర్వాత 1985లో సపోర్టెడ్ ద క్లయింట్ అండ్ సర్వర్ కంప్యూటర్. క్లయింట్ సర్వర్ టెక్నాలజీ అనేది వచ్చేసింది. అంటే ఒక సిస్టమ్కి నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ అనేది కనెక్ట్ చేసుకుని డేటా షేరింగ్ చేసుకుంటూ సో డిఫరెంట్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ అనేది యూజ్ చేసుకుంటూ ఏంటి సో డేటాని రిలేషన్షిప్ సెట్ చేసుకొని రిట్రైవ్ చేసుకోవచ్చు అన్నమాట, ఆర్ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. కంప్యూటింగ్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్ సిస్టమ్ అనేది వచ్చేసింది. సో వర్షన్ 6 బ్రాట్ ఎన్హాన్స్మెంట్ టు డిస్క్ ఇన్పుట్ అవుట్పుట్. సో డిస్క్లో ఇన్పుట్ అవుట్పుట్ డేటా తీసుకోవడం అనేది 6th వర్షన్లో చేశారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ వీ కెన్ సేస్ రా లాకింగ్, స్కేలబిలిటీ అండ్ బ్యాకప్ అండ్ రికవరీ. చూసారు. సో లాకింగ్ సిస్టమ్ అనేది కానీ స్కేలబిలిటీ అనేది కానీ బ్యాకప్ అండ్ రికవరీ అనేది కూడా డిప్లాయ్ చేయాలి. ఆల్సో 6th వర్షన్ ఇట్ ఈస్ ద ఫస్ట్ వర్షన్ ఆఫ్ PLSQL ఇన్ 1980. అర్థమైందా? ఇప్పటివరకు SQL ఉండేది, తర్వాత PLSQL వచ్చింది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. సో ప్రొప్రైటరీ ప్రొసీజరల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ SQL యొక్క ఎక్స్టెన్షన్. సో కాబట్టి PLSQL స్టోర్స్ ద ప్రోగ్రామ్స్. సో ఈ SQLలో ప్రోగ్రామ్స్ రాయలేదు. అదే మనం PLSQLలోకి వస్తే ప్రోగ్రామింగ్ అనేది ఏం చేయొచ్చు, రాసుకోవచ్చు. దెన్ Oracle 7 అనేది వచ్చేసింది, రిలీజ్డ్ ఇన్ 1992. ఇంట్రడ్యూస్ ద PLSQL స్టోర్ ప్రొసీజర్స్ అండ్ రివర్స్. సో ప్రొసీజర్స్ అనేవి రివర్స్ అనేవి రాసుకోవాలి. సో ఈ తర్వాత వస్తాయి చూస్తాం. సో ఆబ్జెక్ట్స్ అండ్ సో పార్టిషనింగ్ అనేది మళ్ళీ వచ్చింది. సో ఇందులో ఏంటంటే Oracle 8 రిలీజ్ అయింది 1997లో యాజ్ ద ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేస్ యాక్చువల్గా సపోర్టింగ్ మెనీ న్యూ డేటా టైప్స్. సో ఎక్కువ డేటా టైప్స్ అనేవి మనకు యూజ్ చేయడం వచ్చింది. మనకు తెలుసు క్యార్ అని, సో న్యూ నెంబర్ అని, ఇక్కడ తర్వాత అలాగే అంటే డిఫరెంట్ టైప్స్ కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ ఏంటి దట్ ఈస్ డేటా టైప్స్ అనేది వచ్చింది. సో డేట్ అండ్ టైమ్ ఆర్స్. అడిషనల్గా ఏంటంటే Oracle సపోర్టెడ్ ద పార్టీషనింగ్ ఆఫ్ ద లార్జ్ టేబుల్స్. సో నెంబర్ ఆఫ్ లార్జ్ టేబుల్స్ ఉన్నప్పుడు దాన్ని పార్టీషన్ చేసి డిస్క్లో ఒక చోట ఇంకొక చోట అనేది ఒకే డిస్క్లో పార్టీషన్ చేసి కూడా పెట్టుకోవచ్చు. సో తర్వాత వచ్చింది ఏంటంటే Oracle 8 వచ్చింది. అందులో 1999లో రిలీజ్ చేయబడింది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇంటర్నెట్ కంప్యూటింగ్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్. ఇట్ ప్రొవైడ్స్ ద నేటివ్ సపోర్ట్ ఫర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ అండ్ సర్వర్ సైడ్ సపోర్ట్ ఫర్ చూసారు. సో ఇట్ ఈస్ సపోర్టెడ్ ఫర్ ఇంటర్నెట్ and then protocols and then server side support for Java kuda idi supporting అనేది ఇచ్చింది. But Oracle 8 was designed for internet computing. So 8 అనేది internet computing గురించి సపోర్ట్ చేయడం అనేది వచ్చేసింది. Then enabling the database to be deployed in the multi-tier environment. సో కాబట్టి ఇక్కడ multi-tier environments అనేది మనకు కన్వర్ట్ చేస్తుంది. అఫ్కోర్స్ ఇక్కడ మనం చూసినట్లయితే
సో సింపుల్గా ఇక్కడ ఏంటంటే చూడండి, ఫస్ట్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్, దీంట్లో ప్రోగ్రామింగ్ రాదు, ఓన్లీ ఇన్సర్షన్, డెలిషన్స్, మోడిఫికేషన్స్, సబ్మిషన్స్ మాత్రమే చూస్తాం. ఇన్సర్టింగ్ డేటా ఇంటూ టేబుల్, డెలిటింగ్, సో మాడిఫైయింగ్ అండ్ దెన్ అప్డేటింగ్. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి క్వరీ లాంగ్వేజ్ ప్రాసెసర్ అనేది ఫామ్. ఈ క్వరీ లాంగ్వేజ్ ప్రాసెసర్లో పర్సర్స్, ఆప్టిమైజర్స్ అనేది రెండు. సో నెక్స్ట్ ADBMS ఇంజిన్లోకి వస్తుంది. సో ఈ పర్సర్స్ ఆప్టిమైజేషన్స్తో ఏమవుతుంది, ఫైల్ మేనేజర్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇందులో ట్రాన్సాక్షన్ మేనేజర్ అనేది కూడా ఏ ట్రాన్సాక్షన్ చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా వెళ్ళి ఒక ఫిజికల్ డేటాబేస్కి ఇక్కడ ఫామ్ అవుతుంది. సో SQL commands, the standard SQL commands to interact with the relational database are creating, selecting, insert, update, delete. చెప్పాను కదా, SQL యొక్క స్టాండర్డ్ యాక్చువల్గా ఏంటంటే దట్ ఈస్ యూజ్ ఏంటంటే క్రియేటింగ్ టేబుల్స్, సెలెక్టింగ్ టేబుల్స్, ఇన్సర్టింగ్ టేబుల్స్, అప్డేటింగ్ టేబుల్స్, ఎడిటింగ్ టేబుల్స్ అండ్ వర్కింగ్ టేబుల్స్. These commands can be classified in the following way based on the function. సరేనా? సో కాబట్టి సో దిస్ ఈజ్ సంథింగ్ అదైతే ఏంటంటే మనం చూసుకోవాలి, బేసిక్గా ర్యాక్ ST ఇప్పుడు వచ్చింది, ఎక్కడ వచ్చింది, దీని తర్వాత నెంబర్ విల్ హ్యావింగ్ 12 ఆల్సో. సో బట్ SQL కానీ హ్యావింగ్ వరకు మనం చూస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే సో యూ కెన్ గో ఫర్దర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ SQL. ఇక్కడ బేసిక్ ఎలిమెంట్స్ అనేది మనం చూసుకుంటే ద చాప్టర్ కంటైన్స్ రెఫరెన్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ద Oracle SQL structured query language. The elements are the simplest building blocks of structured query language statements. ఈ ఎలిమెంట్స్ అనేది ఎందుకు ఉపయోగపడతాయంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ యాడ్ చేసుకుంటూ వచ్చి సో బ్లాక్స్ లాగా ఫామ్ చేసుకొని అది ఒక డేటాబేస్, ఒక టేబుల్గా ఫామ్ అవుతుంది. ఆ టేబుల్స్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ క్రియేట్ చేసుకెళ్ళి ఒక డేటాబేస్లో స్టోర్ రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ బిల్డింగ్ బ్లాక్స్ అనేసి. సో అంటే నెంబర్ ఆఫ్ టేబుల్స్ అనేది ఒక డేటాబేస్లో స్టోర్ చేస్తాం. దేర్ఫోర్ బిఫోర్ యూజింగ్ ద SQL స్టేట్మెంట్ డిస్క్రైబ్డ్ ఇన్ ద బుక్, you should familiarize yourself with the concept of code in this chapter. Okay, this chapter contains the sections ఏంటంటే డేటా టైప్స్ అనేది ఉంటాయి, డేటా టైప్ కంపారిజన్ రూల్స్ ఉంటాయి, లిటరల్స్ ఉంటాయి, ఫార్మేట్ మోడల్స్ ఉంటాయి, నల్, కామెంట్స్, డేటా ఆబ్జెక్ట్స్, డేటా ఆబ్జెక్ట్ నేమ్స్ అండ్ క్వాలిఫైయర్స్, అండ్ దెన్ సింటాక్స్ ఫర్ ద స్కీమా ఆబ్జెక్ట్స్ అండ్ దెన్ పార్ట్స్ ఇన్ SQL స్టేట్మెంట్స్. సో ఇవి సో చాలా ముఖ్యం. మనం ఏదేవి నెక్స్ట్ బేసిక్ ఎలిమెంట్స్ అనేది ఏవి మనం 1 2 3 4 5 6 7 8 9 ఉంటాయి. ఇదేమో డేటా టైప్స్, రెండోది డేటా టైప్ కంపారిజన్ రూల్స్, లిటరల్స్, ఫార్మేట్ మోడల్స్, నల్స్, కామెంట్స్, డేటా ఆబ్జెక్ట్స్, డేటా ఆబ్జెక్ట్ నేమ్స్ అండ్ క్వాలిఫైయర్స్, సింటాక్స్ ఫర్ స్కీమా ఆబ్జెక్ట్ అండ్ పార్ట్స్ ఇన్ SQL. అర్థమవుతుందా? సో దట్ ఓకే. ఇకపోతే నెక్స్ట్ తీసుకున్నట్టు వాట్ ఆర్ SQL డేటా టైప్స్ విల్ బి యాడెడ్ చూస్తాం. సో యాక్చువల్లీ వాట్ ఈస్ మీన్ బై డేటా టైప్స్? డేటా టైప్స్ అనేది ఏంటంటే సో ఇట్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ ద వేరియబుల్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ డేటా అనేది పాసిబుల్ టు స్టోర్. అర్థమవుతుందా? ఒక వేరియబుల్ అనేది తీసుకుంటే దాంట్లో ఏ టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేయాలి అనేది తెలియజేస్తుంది. బికాజ్ వేరియబుల్ అనేది మనకు తెలుసుకోవాలి ఏంటది, విచ్ ఈస్ ద నేమ్ గివెన్ ఫర్ స్టోర్ డేటా ఇన్ మెమరీ ఆఫ్ ద సిస్టమ్. వేరియబుల్ అనేది ఏంటి, ఒక నేమ్, అందులో డేటా అనేది స్టోర్ చేస్తాం, అది వెళ్ళి సిస్టంలో ఏదో ఒక చోట స్టోర్ అవుతుంది. కాబట్టి డేటా డైరెక్ట్గా ఇచ్చేస్తే సో పవర్ ఆఫ్ అని ఆన్ అయిపోతే వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఏ డేటా అయితే సిస్టంలో స్టోర్ చేయదలుచుకున్నామో దానికి ఒక పేరు ఇస్తాను, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వేరియబుల్. ఆ వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా, నంబర్ డేటా, క్యారెక్టర్ డేటా, స్ట్రింగ్ డేటా, డేటా టైప్, ఏ టైప్ సో ఇలా ఏ టైప్ ఆఫ్ ఫార్మేట్ డేటా అనేది మనం వేరియబుల్లో ఉంచాలి అనేది తెలియజేసేదే డేటా, విచ్ డిస్క్రైబ్ ద టైప్ ఆఫ్ డేటా
ఫర్దర్ వేరియబుల్ టు స్టోర్. ఓకే, సరే ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నట్టు ఇవి. సో ఇక్కడ అరాకిలో చూడండి, ఫస్ట్ న్యూమరిక్ టైప్, రెండోది డేట్ అండ్ టైం, మూడోది క్యారెక్టర్ అండ్ స్ట్రింగ్, మూడోది యూనిక్ కోడ్ క్యారెక్టర్ స్ట్రింగ్. సో నెక్స్ట్ నాలుగోది యూనిక్ క్యారెక్టర్ ఆర్ స్ట్రింగ్, ఐదోది బైనరీ, ఆరోది వచ్చి మిస్లేనియస్. వన్ ఈజ్ న్యూమరిక్, సెకండ్ వన్ ఈజ్ డేట్ అండ్ టైం, third one is character and string, fourth one is unique code character and string, fifth one is binary, sixth one is miscellaneous. Of course ఇందులో కూడా మళ్ళీ అరాకిల్ 12 వరకు వచ్చేసరికి 8 నుంచి నెంబర్ ఆఫ్ ఏంటంటే డేటా టైప్స్ అనేది మనకు వాడుతూ తెచ్చుకున్నాం. అఫ్ కోర్స్ ఇక్కడ చూసినట్లయితే న్యూమరిక్ అంటే ఏంటంటే విచ్ అలౌస్ డేటా వితౌట్ డెసిమల్స్. ఓకేనా? సో ఓకే, ఇక్కడ ఇట్ ఈస్ ఆల్సో అలౌస్ ద వాల్యూ విత్ డెసిమల్స్. ఓకే, ఇక్కడ బిట్, టైనీ ఇంట్, స్మాల్ ఇంట్, సో బిగ్ ఇంట్, డెసిమల్, న్యూమరిక్, ఫ్లోట్. ఇక్కడ చూడండి, బిట్ అంటే ఒక క్యారెక్టర్ ఆర్ ఒక ఎలిమెంట్ స్టోరేజ్. టైనీ బిట్ సేమ్, ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఏ బిట్. స్మాల్ ఇంటిజర్ వాల్యూ వితౌట్ డెసిమల్స్. అలాగే ఇంటీజర్ వాల్యూ వితౌట్ డెసిమల్స్. బిగ్ ఇంట్ వాల్యూ విత్ డెసిమల్స్. వాల్యూ విత్ డెసిమల్స్. న్యూమరిక్ వాల్యూ విత్ డెసిమల్స్. ఫ్లోట్ వాల్యూ విత్ డెసిమల్స్. రియల్ వాల్యూ విత్ డెసిమల్స్. ఇన్ని రకాలుగా ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9. డేట్ అండ్ టైంలో డేట్ అనగానే డేట్ వచ్చేస్తుంది, టైం అనగానే టైం. డేట్ అండ్ టైం బోత్ ఇట్ విల్ డిస్ప్లేస్. టైమ్ స్టాఫ్ ఇట్ విల్ డిస్ప్లేస్ ద టైం. సో దెన్ సో నెక్స్ట్ క్యారెక్టర్ స్ట్రింగ్ తీసుకుంటే క్యార్, సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే నెక్స్ట్. అలాగే వర్క్ క్యార్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. వర్క్ క్యార్ అండ్ మ్యాక్సిమం అంటే ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే 25 ఛాన్స్ మనం ఇచ్చేటటువంటి పేరు 20 లక్షల వరకు తీసుకుంటాం, దాని నుంచి తీసుకుంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ టెక్స్ట్, సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. నెక్స్ట్ యూనిక్ కోడ్ క్యారెక్టర్స్ ఆర్ స్ట్రింగ్, ఇది కూడా ఎన్ క్యార్. సో అనగానే దాట్స్ అట్ ద సింగిల్ క్యారెక్టర్. ఎన్ వర్క్ క్యార్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్. ఎన్ వర్క్ క్యార్ అప్ టు మ్యాక్సిమం గ్రూప్. మనం ఎంతవరకు సపోజ్ 15 క్యారెక్టర్స్ వరకు ఇది కూడా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకుంటాం. ఎన్ టెక్స్ట్. సో నెక్స్ట్ ఇది కూడా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్. తర్వాత బైనరీ తీసుకున్నట్లయితే ఏంటంటే ఇందులో బైనరీ, వర్బ్ బైనరీ, సో వర్బ్ బైనరీ ఆఫ్ మ్యాథ్స్ అండ్ దెన్ ఇంగ్లీష్. సో కాబట్టి ఇక్కడ సో బైనరీ అంటే ఇట్ ఈస్ యాక్సెప్ట్ 0s and 1s ఫార్మేట్. సో వర్బ్ బైనరీ ఆల్సో సేమ్. వర్బ్ బైనరీ ఆఫ్ మ్యాక్సిమం మనం ఇస్తే ఎంతవరకు బైనరీ వాల్యూ కావాలంటే తీసుకుంటుంది. దెన్ ఇమేజ్ సెర్చ్ చేయాలంటే సో మిస్లేనియస్లో క్లాబ్, బ్లాబ్, XML, JSON అనేది. సో మనకు మ్యాక్సిమం ఏదేది యూజ్ చేస్తాము ఇక్కడ అనేది మనం చూసుకుంటే న్యూమరిక్, డేట్ అండ్ టైం, క్యార్, స్ట్రింగ్, సో యూనిక్ క్యార్ ఆర్ స్ట్రింగ్, ఇవి మాత్రం యూజ్ చేస్తాం. బైనరీ మిస్లేనియస్ అనేది 2 అడ్వాన్స్డ్గా ఎప్పుడైనా అవసరమని అనిపిస్తే అప్పుడు ఏంటంటే అది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మనకు సో నంబర్లో ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. డేట్ అండ్ టైంలో 1 2 3 4 5 ఉన్నాయి. క్యార్ అండ్ స్ట్రింగ్లో క్యార్ అంటే సింగిల్ క్యారెక్టర్, స్ట్రింగ్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్. సో క్యార్ 1 2 3 4 యూనిక్ క్యారెక్టర్, కోడ్ క్యారెక్టర్ స్ట్రింగ్లో అయితే 1 2 3 4 ఉన్నాయి. మైండ్లో చూసుకుంటే 1 2 3 విషయం ఎక్కువ తీసుకుంటే క్లాబ్, బ్లాబ్, XML, JSON. సో బాయ్స్ అండ్ గర్ల్స్, I will conclude this class. I can upload this video in YouTube. Any queries ఏదైనా ఉంటే సో మీరు స్లైడ్స్ని లైక్ చేయండి. అలాగే సో యూ కెన్ డిస్ప్లే ఆన్ ద comments.
రీడ్ చేసుకొని మీ స్లైడ్స్ని ఏంటంటే ఇంకా ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఇచ్చిన సజెషన్ బట్టి ఐ కెన్ ఇంప్రూవ్ మై ఏంటంటే దట్ ఈస్ రిక్వైర్మెంట్స్. అర్థమైందా? కాబట్టి సో నెక్స్ట్ డేటా టైప్స్లో డీటెయిల్గా ఉంటాయి, యూ కెన్ డిస్కస్. ఆల్రెడీ అది ఇందాక చెప్పింది బికాస్ డేటా టైప్స్ అని చూడండి, న్యూమరిక్ డేటా టైప్స్, డేట్ అండ్ టైం, క్యారెక్టర్, యూనికోడ్, డేటా అది ఇక్కడ దీంట్లో అది సపరేట్గా రావాలని చెప్పింది. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ క్లాస్ we can go forward to the continuation. So bye bye, all the best, take care. సో ఇదే స్లైడ్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్స్లో మీరు రాసినట్లయితే 70 to 80% అమౌంట్ వస్తాయి. ప్లీజ్ టేక్ కేర్. థ్యాంక్ యూ.